అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని విద్యానిధి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని వాసంశెట్టి నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు లెక్చరర్ల వేధింపులు మానసిక ఒత్తిడే కారణమంటూ నాగలక్ష్మి చనిపోయే ముందు తెలిపిన వాంగ్మూలంలో బయటపడింది. మరోవైపు ప్రభుత్వం జూనియర్ కాలేజీలో మరో విద్యార్థిని గులకలు తిని ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాఠాలు చెప్పాల్సిన కాలేజీల్లో ఏంటి వేధింపులు, ఆత్మహత్యలు అని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కళాశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక పాఠశాలల్లో ఒత్తిడి పెరిగిపోవడం పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒక ఆర్ఎస్యూ అనే రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్ యొక్క ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు అమలాపురం నగరంలో ఉన్నటువంటి విద్యానిధి విద్యా సంస్థల్లో గత 10 రోజుల ముందు ఒక విద్యార్థిని పురుగుల మందు తాగడం జరిగింది. దాదాపు 10 రోజులు అయిన తర్వాత ఒక 5 రోజుల ముందు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ముందు, అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్ వారి ముందు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విద్యానిధి విద్యా సంస్థల్లో ఒక మ్యాథ్స్ టీచర్ యొక్క వేధింపులు తాళలేక నేను ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని చెప్పి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న రాత్రి ఆమె మరణించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే పగలబందంగా ఖచ్చితంగా చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ టీచర్ వేధింపులకే గురయ్యి చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం వారు అక్కడ అదేం జరగలేదని చెప్తున్నారు, కానీ బయట ఒకటి లోపల ఒకటి జరుగుతుందని చెప్పి యాజమాన్యం వారు చెప్తున్నారు. కనుక దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఈ యొక్క ఉన్నత జిల్లా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్ వారు ఒక కమిటీని వేసి నిజానిజాలు తేల్చాలని మేము ఒక ఆర్ఎస్యూ నుంచి